హాయ్ అండి, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. మనం వీక్లీ రీక్యాప్ అయితే స్టార్ట్ చేసాము. ఇది థర్స్డే టైంలో వస్తుంది. అయితే రిమైనింగ్ రోజుల్లో కూడా చాలా మంచి కంటెంట్, అంటే ఇండస్ట్రీ ఇన్సైట్స్ కానివ్వండి అండ్ నా స్టార్ట్అప్ జర్నీ గురించి, అంటే ఈ జర్నీలో నేను ఏమేమి తప్పులు చేశాను, ఏది రైట్ చేశాను అనేది జర్నీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎక్కడైనా మిస్టేక్స్ జరిగినప్పుడు అసలు ఎలా అధిగమించి ఉంటే బాగుండేదే అనే విషయాలు కూడా నేను నా స్టార్ట్అప్ జర్నీలో మెన్షన్ చేస్తున్నాను. అది సండే టైంలో వస్తుంది. అండ్ మీరు కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇఫ్ యూ క్లిక్ ఏ బెల్ ఐకాన్, మీకు ఖచ్చితంగా నా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వి నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పుడు వస్తున్న కంటెంటే కాదండి, ఇంతకు ముందు కూడా చాలా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. అంటే మంచి మంచి ఐడియాస్ కావచ్చు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ఐడియా యొక్క డెప్త్ ఏంటి, ఒక ఆపర్చునిటీస్ ని ఎలా చూడాలి అనే చాలా విషయాలు కూడా మన ఛానల్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ అవన్నీ కూడా చాలా వీడియోస్ ఇనిషియల్ గా చెప్పడం వల్ల అవన్నీ కూడా డెడ్ అయి ఉన్నాయి. చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. అండ్ మీరు ఈ ఛానల్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీక్లీ రీక్యాప్. ఈ వారం చాలా మంది కూడా చాలా స్టార్టప్స్ కూడా వాళ్ళు ఫండింగ్, అంటే సీడ్ ఫండింగ్ అంటే పొందారు. అండ్ ఈ వారం కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ $343 మిలియన్ ఫండింగ్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 24 డీల్స్ లోకి సంబంధించిన ఫండింగ్ మాత్రమే. అయితే లాస్ట్ వీక్ తో కనుక కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువే. స్టిల్ కొన్ని మేజర్ డీల్స్ జరగటం వల్ల ఈ వీక్ లో కూడా అంత వచ్చింది. అంటే ర్యాపిడో వాళ్ళు $200 మిలియన్ ఫండింగ్ అయితే రేజ్ చేశారు. అండ్ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు యూనికార్న్ జోన్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. యూనికార్న్ అంటే మీకు అందరికీ తెలిసిందే, $1 బిలియన్ వాల్యుయేషన్ కనుక ఆ కంపెనీకి ఉంటే దాన్ని యూనికార్న్ కంపెనీగా అంటారు. అండ్ బ్లూ తొకాయ్ కాఫీ అనే వాళ్ళు $35 మిలియన్ ఫండింగ్ అయితే రేజ్ చేశారు. మన ఇండియన్ కరెన్సీలో 290 crores ఫండింగ్ అయితే వాళ్ళు రేజ్ చేశారు. సన్షూర్ అనే కంపెనీ వాళ్ళు $27 మిలియన్ ఫండింగ్ రేజ్ చేశారు. ఇది 226 కోట్ల రూపాయలు. అండ్ నూత్రా బే కంపెనీ వాళ్ళు $5 మిలియన్ ఫండింగ్ అయితే రేజ్ చేశారు. సో హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ వారం ఇలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కంపెనీలు ఎంత ఫండ్ రైజ్ చేశారు, అండ్ ఈ వారం స్టార్టప్స్ కి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వారం బాగా వినిపించిన ఇండస్ట్రీ ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. అండ్ ఎందుకంటే వాళ్ళు సెమీకాన్ అనే ఒక కాన్ఫరెన్స్ అయితే పెట్టారు. సో దాంట్లో మోడీ గారు యూనియన్ మినిస్టర్ రావటం, వాళ్ళు చాలా ఆఫర్స్ అయితే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఇవ్వటం అయితే జరిగింది. ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి చాలా స్కీమ్స్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే వాళ్ళ కాంపోనెంట్స్, రా మెటీరియల్ కి సంబంధించిన ఎంటైర్ ఈకో సిస్టమ్ కి సంబంధించిన సపోర్ట్ అయితే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి అయితే ఇస్తుంది. అండ్ గవర్నమెంట్ ఈస్ క్లోజ్లీ వర్కింగ్ విత్ 113 యూనివర్సిటీస్ అండి. 113 యూనివర్సిటీస్ గానీ, ఇంకా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, R&D డిపార్ట్మెంట్స్, R&D ఆర్గనైజేషన్స్, వీటి అన్నిటితోటి వర్క్ చేస్తుంది. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద నెంబర్ ఆఫ్ కోర్సెస్ తీసుకొచ్చేదానికి ఆల్మోస్ట్ 5 సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి అయితే గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇచ్చింది. ఆల్రెడీ 1.52 lakh crores రూపీస్ అయితే దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాకు వస్తుందని గవర్నమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పిఎం మోడీ గారు ఆల్మోస్ట్ 1 lakh crore రూపీస్ అవుట్లే ఫండింగ్ అయితే వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని అయితే చూస్తున్నారు. అయితే ఇదిలో ఉండగా L&T సెమీ కండక్టర్ టెక్నాలజీస్ IBM తో క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు దే వాంట్ టు డిజైన్ ద ప్రాసెసర్ ఫర్ ఎనీ ఎడ్జ్ డివైజెస్ గానీ, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ గానీ వాళ్ళు ప్రాసెసర్స్ అయితే డిజైన్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా యాపిల్ కంపెనీ, టాటాసు మైక్రాన్ అనే ఒక US కంపెనీ, అంటే వాళ్ళు రీసెంట్ గానే ఇండియాలో వాళ్ళ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో వీళ్ళ ఇద్దరి నుంచి యాపిల్ కంపెనీ వాళ్ళ యాపిల్ ఫోన్ కి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న యాపిల్ ఫోన్ కి సంబంధించిన చిప్స్ అన్ని కూడా వీళ్ళ కంపెనీ నుంచే కొనాలని నిర్ణయించుకున్నారు. సో ఈ సప్లైస్ వర్త్ ఆల్మోస్ట్ $12 బిలియన్. అయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఐఫోన్స్, ద వరల్డ్ రిక్వైర్మెంట్ కి సంబంధించిన 14% ఐఫోన్స్ అయితే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇంకా నితిన్ గడ్కరీ గారు ఈవీ గురించి ప్రస్తావిస్తూ ఆల్మోస్ట్ 1 crore ఈవీస్ అయితే 2030 గాను ఇండియాకి అవసరం ఉందని, ఇండియా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పారు. అదే కాకుండా ఈ ఈవీ ఇండస్ట్రీ 2030 గాను 20 లక్షల కోట్ల ఈ ఈవీ ఇండస్ట్రీగా తయారవబోతుందని చెప్తున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ హిందీకి సంబంధించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అయితే తయారు చేయబోతుంది. దాని పేరు అయితే నందా అని పెట్టారు.
ఇది $13 బిలియన్ పారామీటర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండ్ 2.13 ట్రిలియన్ టోకన్స్ డేటా సెట్స్ అయితే ఇది ప్రాసెస్ చేస్తుంది. దాంట్లో హిందీ కూడా ఉంది. జివి అనే ఏఐ బేస్డ్ స్టార్ట్అప్ వీళ్ళు టాస్క్స్ అయితే ప్రయారిటైజ్ చేస్తున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ఒక ఇంపార్టెంట్ కీ పర్సన్స్ ఒక ఐటీలో కానీ ఏ కంపెనీలో ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ టైము వాళ్ళ ఇన్బాక్స్ లోకి వచ్చే మెయిల్స్ ని ప్రయారిటైజ్ చేసుకోవటంలోనే, అవి చదివి రిప్లై ఇవ్వటంలోనే వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారని, దాని డెసిషన్ మేకింగ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని, ఈ టైంని తగ్గించడానికి క్వాలిటీ ప్రొడక్టివిటీని పెంచడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. వాళ్ళు 10 crore రూపీస్ ఫండింగ్ అయితే వాళ్ళు పొందారు. మిత్ర అనే ఒక స్పైసెస్ కంపెనీ, వాళ్ళకి ఒక 10 కేటగిరీస్ ఉంటాయి వాళ్ళ కంపెనీలో. అంటే ఆయిల్, స్పైసెస్, హోల్ గ్రామ్, పల్సెస్, ఇలాగా ఒక 10 కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళు 11 crore రూపీస్ ఫండింగ్ అయితే పొందారు. ఫ్లెక్సీ లోన్స్ అనే కంపెనీ 290 crore రూపీస్ ఫండింగ్ అయితే పొందింది. ఆల్రెడీ వాళ్ళు ఒక 7,000 crore రూపీస్ లోన్స్ అయితే వాళ్ళు డిస్పర్స్ చేశారు. అది కూడా 2,100 టౌన్స్ అండ్ సిటీస్ లో. అండ్ ఓయోట్ ప్రాఫిటబుల్ గా మారింది అండ్ 229 crores ప్రాఫిట్ అయితే వాళ్ళు చూపించారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1,000 crores రూపీస్ ఎక్స్పెండిచర్ ఇయర్ రెడ్యూస్ చేసుకోవటం వల్ల వాళ్ళు ఈ ప్రాఫిట్ అయితే వాళ్ళు చూపించగలిగారు. ఇదండి ఈ వారం స్టార్ట్అప్ వీక్లీ రీక్యాప్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా చాలా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది అండ్ ప్లీజ్ డూ వాచ్. చాలా కొత్త ఐడియాస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అండ్ ప్లీజ్ డూ వాచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.